సమావేశం ముఖ్య కారణం మన మెడికల్ కాలేజీలు ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయో గతంలో మన రాజశేఖర రెడ్డి గారి సీఎం ముఖ్యమంత్రి అవ్వకముందు ఒక 5-6 మెడికల్ కాలేజీలు ఉన్నాయి మన రాష్ట్రంలో. అట్లాంటిది రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2004 నుంచి 2010 లోపు ఆయన ఒక 6 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రవేశపెట్టడం. ఆ తర్వాత మరి ఇప్పటికి 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీని మన ఆంధ్రప్రదేశ్ పెట్టారు.
తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే 2024లో ఆయన దాదాపు 17 మెడికల్ కాలేజీలని నిర్మాణానికి కూరుకున్నారు. దాంట్లో 2023కి 5 మెడికల్ కాలేజీలు పూర్తయి అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయినాయి. తర్వాత 2 మెడికల్ కాలేజీలు దాదాపు 90% నిర్మాణం పూర్తయింది. ఆ తర్వాత మిగతా 10 మెడికల్ కాలేజీలు దాదాపు 60% పైన పూర్తయింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 18 నెలలు అవుతుంది. వారు వచ్చినప్పటి నుంచి ఆ నిర్మాణాలన్నీ పూర్తిగా ఆపేసి, అంటే అవి పూర్తి చేయడానికి దాదాపుగా ఒక 3,000 కోట్లు అవసరం అవుతుంది, పైచిలకు అవసరం అయింది. అవి ప్రభుత్వంలో మా దగ్గర లేవు అని వారు ఇప్పుడు దీన్ని ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వాలని చూస్తున్నారు. దానివల్ల మనం గతంలో చూసాం, కరోనా వచ్చినప్పుడు మనం చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే ప్రైవేటు హాస్పిటల్స్లో దాదాపు కరోనా వస్తే ఆ పేషెంట్లకి లక్షల్లో వసూలు చేశారు. కానీ రిమ్స్లో ఉచితంగానే ట్రీట్మెంట్ జరిగింది. కానీ అక్కడ మనకి బెడ్లు సరిపోక, ఆ పడకలు సరిపోక చాలామంది ఇబ్బంది పడ్డారు, చాలామంది చనిపోయారు. అవన్నీ మనం చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగా జరిగిన ఆ సమస్య ఏదైతే ఉందో ఆ రోజు అది దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ప్రారంభించి అందులో 7 పూర్తి చేయడం జరిగింది. ఇంకా 10 ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసి వాటిని మా వల్ల కాదు ప్రైవేట్ వ్యక్తులకి ఇద్దాం, అప్పుడైతే వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు అయితే వాటిని నిర్మింపగలరు కానీ ప్రభుత్వం నిర్మించలేదని చెప్పి అటువంటి ఒక దురుద్దేశపూర్వకమైన, ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన ఆ నారాయణ కాలేజు, చైతన్యను ఇటువంటి వాళ్ళకి ఆ గవర్నమెంట్ కాలేజీలు ఇవ్వాలని, ఆ ప్రైవేటీకరణని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ప్రతి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో అదేవిధంగా ప్రతి డివిజన్లో గ్రామాల్లో కూడా ఈ కోటి సంతకాల కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి డివిజన్లో కూడా ఇంటింటికి అన్ని డివిజన్లో జరుగుతూ ఉన్నాయి. అందరూ స్వచ్ఛందంగా గవర్నమెంట్ కాలేజ్ ఉండాలని చెప్పి మద్దతు తెలుపుతూ ఉన్నారు సంతకాల ద్వారా. మీరు కూడా ఇక్కడ మహిళలు ఉన్నారు, అదేవిధంగా స్టూడెంట్స్, మిగతా మన ఎవరైతే వచ్చారో అందరూ కూడా మీరు కూడా సంతకాలు పెట్టి గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మద్దతు తెలపాలని కోరుకుంటూ, మరి ఇప్పుడు మీ అందరూ వచ్చి ఆ కోటి సంతకాల ఫామ్ మీద సంతకాలు పెట్టవలసిందిగా ప్రార్థిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 17 మెడికల్ కాలేజీలు అండి, వీటిల్లో ఏమీ పూర్తి కాలేదని వాళ్ళ అబద్ధాలు వాళ్ళ టీవీ ఛానల్స్లో చెప్తారు. కానీ చూడండి, దాదాపు పైన 5 పూర్తిగా నిర్మించి 2023లోనే నిర్మించి వాటిని అడ్మిషన్ కూడా స్టార్ట్ అయినాయి. మిగతా 90% పైకి స్టార్ట్ అయినాయి. మిగతా 10 నిర్మాణంలో ఉన్నాయి. మరి వీటన్నిటిని అసలు నిర్మించలేదని కూటమి ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా హోంమంత్రి అందరూ ఇట్లా చెప్పడం సిగ్గు చేయడాన్ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు దయచేసి మీ అందరూ వచ్చి ఈ ఫామ్స్ తీసుకొని సార్ చూసి అందరికి ఫామ్స్ ఒకసారి చదువుకోండి. దాని మీద నేను చెప్పింది మ్యాటర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో చూసి ఆయన టైంలో ఏమేం చేశారని ఒకసారి చదివి కింద మీ పేరు, ఒంగోలు గ్రామం ఉంది, పట్టణం ఉంది, అక్కడ ఒంగోలు జిల్లా ప్రకాశం, మీ మొబైల్ నెంబర్ కింద సంతకం పెట్టి ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన ఈ సంతకాలన్నీ మనం సేకరించి మీ అన్ని కూడా గవర్నర్ గారికి అందజేయడం జరుగుతుందని ఈ సందర్భం అనేది ఏంటంటే ప్రతిసారి మన వైసీపీకి మీరు మద్దతు, మీ సహకారం అందిస్తున్నారు. ఏ రోజు మనకు ఏ మాటకి మీకు వ్యతిరేకించకుండా మీరు మాకు సహకరించారు. అలాగే ఈరోజు ఈ సంతకాల గురించి, ఈ 5వ డివిజన్ అధ్యక్షత గురించి మనకు సహకరిస్తానికి అందరూ వచ్చినందుకు అందరూ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్న ఈ అన్యాయాన్ని, ఈ సంతకాలు దేనికి చేయాల్సి వచ్చిందంటే వైసీపీలో జగన్ చేసిన పనులకు వ్యతిరేకంగా మేము చేశాము అని చెప్పుకుంటున్నారు. కాబట్టి మేము చేయలేదు, మేము చేశామని చెప్పుకుంటాను. ఈ సందర్భంగా ఈ సంతక సేకరణ జరుగుతుంది. అందరూ సహకరించి మన సురేంద్ర అన్న గారికి, మన కరెక్ట్ శంకరన్న ఆధ్వర్యంలో మీరు మనకు సంతకాలు చేయాలని మేము కోరుతూ శ్రమించుకుంటున్నాను. ఇక్కడ ముఖ్యంగా రావడానికి గల కారణం ఇది కోటి సంతకాల సేకరణ
మనకి ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం చేస్తున్న కారణంగా అధికార పార్టీని మనం విమర్శించడానికి ఇక్కడ తీసుకొచ్చింది. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయకుండా దాన్ని అడ్డుకునే విధంగా మన జగనన్న కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల ఇక్కడ మనందరం సమావేశమయ్యాము. మరో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన డివిజన్ అధ్యక్షుడు కొత్తగా ఆవుల సురేంద్రాన్ని ఎన్నుకోబడడం 5వ డివిజన్ అధ్యక్షుడిగా మనం చేయడం జరిగింది. 5వ డివిజన్ అధ్యక్షుడిగా మన ఆవుల సురేంద్ర గారిని ఎన్నుకోవడం జరిగింది. మనం ఆవుల సురేంద్ర మన మనిషి, అందువల్ల మనకి ఏ ఆపద వచ్చినా కానీ సురేంద్ర అంటే తలుపు వస్తే ఏ ఆపదన్నా మనకి లభించే వ్యక్తి ఆవుల సురేంద్ర మనకి బాగా ఉపయోగపడతాడు. హలో, ఆవుల సురేంద్ర మనకి బాగా ఉపయోగపడతాడు. అందువల్ల మన ఆవుల సురేంద్రని ఫాలో అయ్యి మన లోపల ఇంటికెళ్ళి మన కోటి సంతకాల సంతకాలు వారంటీలో 10 మంది ఉన్నారు ఒక్క రోజుకి. ఆ వారంటీలో రేపు ఇక్కడ ఉన్న వారంటీలు అందరికీ చెప్తున్నాను. మనము ఒక్కొక్క ఇంటికెళ్ళి వాళ్ళ ఇంట్లో 4 ఉన్నా 5 ఉన్నా ఆ కోటి సంతకాలు 5 ఉన్నా 6 ఉన్నా ఆ సంతకాలు పెట్టించుకొని వారంటీలు ముఖ్యంగా ఒక్క బూట్కి వచ్చి 10 మంది ఉన్నారు. ఆ 10 మంది మ్యాక్సిమం ఒక రోజుకి వచ్చి 100 సంతకాలన్నా పెట్టించుకొని వస్తే 2 రోజుల్లో మన 10 సంతకాలు పెట్టించుకొని మన కథా శంకరన్నకి టౌన్ గారికి అప్పచెప్ప